ఈ మధ్యకాలంలో దాదాపు వెండి తెర మీద కానరావడానికి మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్న మాజీ మినిస్టర్ ఆర్కే రోజా మళ్ళీ తిరుపతిలో అయితే ప్రత్యక్షమయ్యారు. అసలు ఏం జరిగిందంటారు? తిరుమలలో అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుందంటే గగ్గోలు పెడుతున్న రోజా నిజంగానే తిరుమలలో అన్యాయం అక్రమాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు అంటారా? తిరుమలలో వాళ్ళు చేశారు, అరాచకాలు చేశారు, అక్రమాలు చేశారు, ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇప్పుడు అలానే జరుగుతుందని చెప్పి వాళ్ళ అనుమానాలు, అంతకంటే ఏం లేదు. బ్రహ్మాండంగా బిఆర్ నాయుడు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. వచ్చిన భక్తుల్లో కూడా చాలా సంతోషంగా వచ్చి అసలు అప్పటికి ఇప్పుడు 5 ఏళ్ళకి 7 ఏళ్ళకి చాలా తేడా ఉందని చెప్పి వచ్చిన భక్తుల్లే సంతోషంగా వెళ్ళిపోతున్నారు దర్శనం చేసుకొని, చాలా ఆనందంగా ఉందని చెప్పి. ఎలా చూడాలంటారు? అసలు తిరుమలలో అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుంది, గోమాతలు చనిపోతున్నాయి. అసలు ఏం చేస్తున్నారు? పైన తిరుమలని భ్రష్టు బట్టి చేస్తున్నారని చెప్పి ఒక పక్కన బొమ్మన కరుణాకర్ రెడ్డి, మరో పక్కన ఆర్కే రోజా ఇద్దరు మాట్లాడుతున్నారు కదా. మరి ఇద్దరు పనికి మాలోళ్ళే. రోజా అసలు నీకు తలకాయ ఉందా లేదా మాట్లాడేది? ఇప్పుడు ఆలోచించి మాట్లాడు. మీరు అసలు ఏం చేశారు 5 ఏళ్లలో? తిరుపతి రావాలంటే గుంపులుగా గొర్రె గుంపుల్లాగా తీసుకుని వచ్చావు ఇష్టాచారంగా. ఇప్పుడు కుదరదుగా నువ్వు అట్లా రావడానికి తీసుకురావడానికి నువ్వేం మాట్లాడినా ఏం చేసినా నీ తప్పులన్నీ బయటకు తీసి మీరు చేసిన రాజకీయాలే మీకు గుర్తొస్తున్నాయి. మీరు చేశారు కాబట్టి తప్పులు, ఆ తప్పులే మీకు గుర్తొస్తున్నాయి. గోవులు చనిపోలేదు, ఏం చనిపోవాలా? ఒకటారు చనిపోతాయి వయసు అయిపోయిన వాళ్ళు. మనుషులు ఎలా చనిపోతాయి, అవి కూడా అలా చనిపోతాయి. ఎప్పుడెప్పుడు ఆడాడో చచ్చిపోయినని చెప్పి మీరు పుట్టోలు పట్టకొచ్చి ఏదో సానుభూతి కోసం చేస్తున్నారు. సానుభూతి కోసం చూసుకుంటే ఇంకా మీ వ్యతిరేకత వచ్చింది మీలో, ఇంకా మారిపోనేది రాదు. ఆడంగెల వెధవులు అంటూ మరి రోజా చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఆడంగులు ఎదవలు అంటాం తప్పు లేదామా? ఎందుకంటే మొగుడిని ఆడంగులు ఎదవని చేసి ఇంట్లోకి వచ్చి మా మొగుడు ఆడంగులోడని చెప్పి ఊర్ల మీద పడి జనాలకి మొగోళ్ళ కోసం వెతుకుతుంది. ఆడంగులో అని చెప్పి మొగుడు ఆడంగులోడు అని చెప్పి అందరు ఆడంగులలాగుంటారుగా. నీ మొగుడిని కాబట్టి నువ్వు ఆడంగులలో చేసి ఇంట్లో కూర్చోబెట్టావు. ఎవడో ఆడంగులు కాదు, అందరం మగోళ్ళే. అందరం మూతి మీద మీసాలు ఉండే, అందరం పౌరుషాలు ఉండే. నువ్వు మాట్లాడే మాటలో బాగా ఆలోచించి మాట్లాడి మళ్ళీ నీకే తిరిగి వర్తిచ్చిద్ది అది. అలాగే చూస్తే కనుక ఇంకో విషయం కూడా చూస్తే తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే ఏమవుతుందో అప్పట్లో చంద్రబాబు నాయుడు చూశాడు, ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ చూశాడు అంటూ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఇంట్లో జరిగిన చిన్న సంఘటన, ఇది చిన్న పిల్లాడికి జరిగిన సంఘటన కూడా రాజకీయంగా వాడుకోవాలని చూడటం ఎలా, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమండి, ఒక ఆయన పెద్ద ఆయన 7 కొండలు ఎందుకు 5 కొండలు చాలని చెప్పి ఆడేదో చర్చీలు చేయాలని చూశాడు. వాళ్ళకి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవడైనా బస్టు పెట్టి మసి అయిపోవటమే. ఒక ఆయన ఆల్రెడీ జరిగింది మీకు తెలుసు, మేము చెప్పే పేర్లు వద్దు. 7 కొండలు ఎందుకు 5 కొండలు చాలన్న ఆయన కొండల్లోనే పోయాడు. ఆ శవం ఆయనకి ఎవరికి కర్మ చేశాడో కూడా ఆయనకే తెలుసు అన్నీ. కానీ పేరు పెట్టి చెప్పాల్సిన పని లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఏమయ్యా పవన్ కళ్యాణ్ పిల్లోడు ఎవడో చిన్న పిల్లోడు, పాపం పసిపిల్లోని తీసి మీరు అడ్డం పెట్టుకొని మీకు ఏ రాజకీయం, ఏ తరక రాజకీయం పిల్లోని చేస్తున్నారా? దేవుడు ఉన్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ మంచితనం కాబట్టి దేవుడు పిల్లోని చాలా చక్కగా శుభ్రంగా హ్యాపీగా వచ్చాడు. ఆమె ఏందో భక్తిగా అనుకుంది కాబట్టి ఆమె వచ్చి మొక్కుబళ్ళు తీర్చుకున్నారు. దాన్ని కూడా హింసిస్తున్నారంటే మీరు అసలు మనుషులే కాదు, జంతువులు పుట్టకబుట్టారు. మనుషులు పుట్టకబుట్టారు ఎవరైనా చీ కొడుతున్నారు, చీ కొట్టించుకొని ఇంకా చీ కొట్టించుకుంటున్నారు. అంతకంటే అసలు మీరు మనుషులుగా ప్రవర్తించట్లేదు, జంతువులుగా ప్రవర్తిస్తున్నారు. ఎవడు మిమ్మల్ని కనుక చిన్నపిల్లల్ని పెట్టుకు రాజకీయాలు అడ్డం పెట్టుకుని ఎదుర్కోండి. ఏదన్నా ఉంటే పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేకపోయి చిన్నపిల్లల మీద రాజకీయం చేయడం చాలా తప్పు. మన పిల్లలు లాంటి వాళ్ళే వాళ్ళు కూడా, పచ్చిపిల్లలు దేవుళ్ళు లాంటి వాళ్ళు. ఇక్కడ ఇంకో విషయం, మొన్న చంద్రబాబు నాయుడు గారు కిరణ్ కుమార్ని అరెస్ట్ చేసిన తర్వాత కానీ అంతకు ముందులు కానీ మహిళల మీద ఒక్క మాట మాట్లాడినా సరే క్షమించను, ఎవరైనా సరే ఒకటే అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఏదైతే అన్నా లెజినోవా గారు అంటే పవన్ కళ్యాణ్ గారి భార్య గారు తలనీలాలు ఇచ్చిన తర్వాత ఆమెను కూడా వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ట్రోల్ చేయటాన్ని, ఇంకో రకంగా మాట్లాడటాన్ని అసలు ఎలా చూడొచ్చంటారు? వాళ్ళు మరి ఒక పక్కన బయట శుద్ధపోస కబుర్లు చెబుతున్నా అంబటి రాంబాబుని ఏమనాలంటారు? మేము మహిళలను ఎప్పుడు దూషించలేదంటూ శుద్ధపోస కబుర్లు చెబుతున్నా అంబటి రాంబాబుని ఏమనాలంటారు? ఇప్పుడు ఒక మహిళ వచ్చి దేవస్థానానికి వచ్చి భక్తితనం గుడికి వచ్చింది, ఆమెమో ఏడాడకు వెళ్ళలేదు మీరు విమర్శించడానికి. అసలు మీకు సిగ్గు చెర ఉంది అంబటి రాంబాబు, నీ వయసు అంతా వయసు తగ్గట్టు మాట్లాడుతున్నావు. ఆమె ఎట్లా దేనికి వచ్చింది? పిల్లోడిని దేవుడు కాపాడాడు కాబట్టి ఆ మొక్కు తీర్చుకోవడానికి వచ్చింది. ఆ మీద కూడా మొక్కుల మీద కూడా మీరు విమర్శిస్తున్నారంటే వెంకటేశ్వరులతో స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవడైనా బస్టు బట్టి మసి అయిపోతారు. ఆలోచించి మాట్లాడండి. మీ రోజులు దగ్గర పడ్డాయి. రాజకీయంగా ఎటు పక్కన పెట్టారు. దేవుడితో వెంకటేశ్వర స్వామితో పోతే మటుకు ఎవడైనా పతనానికి నాంది వెలుగుతారు.
ఎలా చూడాలంటారు అసలు? మరి అంబటి రాంబాబు ఏం బయటకు వచ్చి మేము అసలు మహిళలను ఏం అంటలేదు, మేమేమానో అది మా సంస్కృతి అంటున్నారు. మళ్ళీ వారి కార్యకర్తలను ఎందుకు అదుపులో చేసుకోలేకపోతున్నాడు మరి ఇదే అంబటి రాంబాబు? మహిళలను అనటానికి అనకపోవడానికి మీరు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఏం మాట్లాడారు? మీరు లేరు అసెంబ్లీలో, నువ్వేం ప్రతిపక్షంలో లేవుగా, నువ్వు గెలిచే ఉండవుగా, అసెంబ్లీలోనే ఉండవుగా, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అందరు ఉన్నాడు, మరి వల్లభనేని వంశీ అందరూ ఉన్నారు, కొమ్మలు కోడాల నాని వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భార్య అంటే సీఎం అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండి ఎకిల్ నవ్వులుకుని లేవుకుంటా ఉన్నాడు. కానీ ఒక మహిళల్ని మా ఎంఎస్సీ మాట్లాడుతున్నారని చెప్పి మీరు ఏమన్నా ఖండించారా? ఖండించకపోకంగా ఎకిల్ నవ్వులవి మీరు మహిళల్ని అనేది అప్పుడు మీరు అసలు సిగ్గుచరం ఉందా లేదా? అసలు అంబటి రాంబాబు నీకు ఎంత వయసు వచ్చింది? అసలు నువ్వు పనికిమాలని ఎదవలాగా ఉంటావు, కానీ ఎదవలాగా ఇంట్లో మూల కూర్చో. పనికిమాల మాటలు మాట్లాడుతూ ఆడవాళ్ళ గురించి మాట్లాడబోతే చంద్రబాబు నాయుడు భార్య గురించి ఎందుకు మాట్లాడు? అసెంబ్లీలో మాట్లాడుతుంటే వాడు ఎవడో తప్పుగా మాట్లాడాడు అనుకో, మీరు ఎక్కడ ఖండించారా? ఖండించలేదుగా. ఖండించకపోగా మళ్ళీ ప్రోత్సహించారు మీరు, నవ్వటం ఎగిలి. మీకు అసలు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు. మీరు ఆడ మీకు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏదైతే గనక మహిళల గురించి అసభ్యంగా మాట్లాడాడని చెప్పి సొంత పార్టీ కార్యకర్తనే అరెస్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆ కార్యకర్తనే అరెస్ట్ చేసి తీసుకొచ్చే టైంలో గోరంట్ల మాధవ్ వచ్చి గుంటూరులో దాడి చేయడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు దాడి చేసిన వ్యక్తిని ఇతను సమర్థించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇదే అంబటి రాంబాబు సమర్థించడాన్ని. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సిగ్గుండాలి. గోరంట్ల మాధవ్ ఏం చేస్తే నువ్వు పరామర్శించడానికి వచ్చావు? ఏం నీకు మైండ్ ఉందా లేదా? అసలు మైండ్ పోయే కాబట్టి మంచి పని చేస్తే నువ్వు వచ్చి పరామర్శించు. ఎక్కడో అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చి రౌడీలాగా బిహేవ్ చేస్తే మన ఒక పోలీసులు చూసుకుంటారు. అతను తప్పు ఉంటే తప్పును ఒప్పుకున్నాడు కదా. ఆయన ఏమన్నా రౌడీ ఏం బీగడానికి వచ్చాడు? జైల్లో బీగుతున్నాడు ఇప్పుడు వచ్చి. జగన్మోహన్ రెడ్డి ఒక్కటను ఆలోచించు, ఒక మంచి పని చేస్తున్నావా నువ్వు? లేదు, మీ మాజీ ఎంపీ ఏం చేశాడని నువ్వు వెళ్ళి జైలుకల్లా పరమంచి ఏందో పెద్ద హీరోలాగా పోజులిచ్చుకుంటూ పోయారు. తప్పు పని చేసిన తప్పుగా ఖండించండి. ఏ పార్టీ వాళ్ళైనా ఏ అన్యాయం వాడు ఎవడు అసలు అనంతపురం నుంచి రావడానికి వాడు ఏమన్నా హీరోనా? ఇళ్ళల్లా వచ్చి ఎవరి మీద ఒక టీడీపీ కార్యకర్త మీద ఎగబడుతుంటే మేమేం చూస్తూ ఉంటాం. పార్టీ వాళ్ళు ఎవడు ఉండడు. ఆయన చేసిన తప్పు కాబట్టి, పార్టీ అధినాయకుడు కాబట్టి ఖండించాడు. ఇది ఎవరైనా మళ్ళీ రెండో వ్యక్తి ఎటువంటి మాట్లాడకుండా చెప్పి ఖండించాడు. ఇంతటితో ఆగిపోద్దని చెప్పి కేసు పెట్టారు. అంతేగాని మీరు చెప్పినంత మాత్రాన రౌడీలాగా బిహేవ్ చేస్తట. ఓవరాల్ గా ఎలా చూడాలంటారు? ఈ జరుగుతున్న సంఘటనలు, ఈ 4 రోజుల నుంచి తిరుమల మీద జరుగుతున్న గొడవలను ఎలా చూడాలంటారు? ఏమండి, ఒక పార్టీ కార్యకర్తని మీరు చర్య తీసుకున్నారు. వైసీపీ వాళ్ళు కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. అందరూ నోరు మెదిపితే బాగుంటది. అందుకని మీరు ఏదో మన పార్టీ వాళ్ళని మాట్లాడారని చెప్పి వాళ్ళు ఇష్టాధారంగా రెచ్చిపోతున్నారు, రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. అందుకని ఎవరి నోరు కూడా మెదపకుండా వాళ్ళ అదుపులో పెడితే మీరు పార్టీ కూడా బతుకుద్ది.